వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆయన పైన చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది పాస్టర్స్ అందరూ కూడా. సో దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే రిపోర్ట్స్ ఇంకా రాకుండానే ఒక సీసీటీవీ ఫుటేజ్, అంటే ఆయన వైన్ షాప్కి వెళ్ళి వైన్ బాటిల్ కొనుక్కుంటున్న ఒక వీడియో బయటికి వైరల్ అయింది. దాని తర్వాత ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడడం, అలాగే ఒక టీ షాప్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడడం, అతను ఎవరో నేను చూడలేదు, అతని ముఖం చూడలేదు అంటూ కూడా ఇలాంటివి చాలా బయటకు వచ్చాయి. అయితే పెద్ద ఎత్తున పాస్టర్స్ అందరూ కూడా ఆయన చనిపోయినప్పుడు ఆందోళన చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అజయ్ బాబు ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అజయ్ గారు చెప్పండి, అంటే ఆ రోజు మీ అందరూ కూడా ఆందోళన చేశారు, అలాగే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గిన మీరు కొంచెం వాళ్ళకి అండగా ఉండి కేసు పెట్టించే ప్రయత్నం కూడా చేశారు. సో అంటే ఇప్పుడేమో అతను ఆ ఒక వైన్ షాప్కి వెళ్ళి బాటిల్ కొనుక్కుంటున్న వీడియో బయట సర్క్యులేట్ అవుతుంది. అసలు ఏమనుకోవాలి దీని గురించి? గుట్టగాల్చి మీద పడేసినంత మాత్రాన అదే నిజమని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా నేను ప్రేమతో చెప్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతా ఉన్నా. పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు స్వీకరించారు. ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళు ఇంకా చూపించలేదు. మీ మీడియా ఛానల్ కి ప్రవీణ్ గారు లిక్కర్ షాప్ లో మందు కొంటున్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందే, అది ఎవరు పంపించారు మీకు? పోలీసులు ఇచ్చారా మీకు? కొన్ని వ్యక్తిగతంగా మీరే తీసుకున్నారా? ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కనిపించట్లేదా? ఏదో కుట్ర జరుగుతుంది అని అనిపించట్లేదా? ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా పోలీసుల చేతికొచ్చుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది ఐజీ స్థాయి అధికారి లేకపోతే ఎస్పీ స్థాయి అధికారి. ఏ ఉద్దేశంతో దొంగతనంగా వీటిని లీక్ చేశారు? పోలీసులు లీక్ చేశారా, లేకపోతే ఎవరైనా ప్రవీణ్ గారిని చంపినటువంటి అంతకులు ఉద్దేశపూర్వకంగా వీటిని మీడియా ఛానల్ మీద వదిలిపెట్టారా? క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాణం పోయిన దేవుని సేవకులు మందు తాగరు. ఎందుకంటే త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక పూజారి మందు తాగొచ్చు, అది పెద్ద విషయం కాదు. లేకపోతే ఒక మౌలానా గారు మందు తాగుతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక క్రైస్తవ సేవకుడు మందు తాగడం అని అంటే అది తనంతట తానుగా ఆత్మహత్య చేసుకున్నదంతా సమానం. దయచేసి ప్రవీణ్ పగడాల గారి గురించి తెలియకుండా తెలిసినట్లుగా మాట్లాడకండి. ఇక్కడ నేను 5 విషయాలు రెడ్ టీవీ ఛానల్ ద్వారా 5 విషయాలు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరికీ, ముస్లిం సహోదరులకి, దళిత బంధువులకి, హిందువులకు కూడా చెప్పండి. గొర్రె పిల్లలు చంపిన తర్వాత తోడేళ్లన్నీ సంతోషంతో గెంతులు వేసినట్లు, గేరెత్తులు కొట్టినట్లు ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత మతోన్మాదులు సంతోషాన్ని పట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక రకంగా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. దీన్ని హత్య అని అంటున్నారు కదా. అయితే నాకున్నటువంటి 5 అనుమానాలకి సమాధానం చెప్పితేనే. మొదటి అనుమానం, ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మరణించిన తరువాత ఆ స్థలానికి ఇంకా పంచనామా జరగక ముందే, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి క్రైస్తవులంతా చేరుకోక ముందే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకముందే, అసలు దానికి ఇంకా ప్రవీణ్ గారి బాడీకి ఇంకా పోస్ట్ మార్టం కాకముందే, ఆ రిపోర్ట్స్ రాకముందే, ద బిగినింగ్ డే ఫస్ట్ రోజే అమారా ప్రసాద్ అనే వ్యక్తి, కరుణాకర్ సుక్కున అనే ఒక వ్యక్తి, ధర్మ మార్గం భాస్కర్ రాజ్ అనే ఒక వ్యక్తి, వీరితో పాటుగా మరికొన్ని హిందూ ఛానల్స్ ప్రవీణ్ గారిని నోటుకొచ్చినట్లుగా తిడుతూ మందు దాగి ఒళ్ళు బలిసి యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయి ఉంటాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇదే వస్తుంది చూడండి అని చెప్పారు. వీళ్ళకి ఎలా తెలుసు అని నేను అడుగుతున్నాను. మీ దగ్గర ఆయన లిక్కర్ షాప్కి వెళ్ళి మందు కొన్నట్లుగా మీ దగ్గర ఒక సీసీ ఫుటేజ్ ఉంది, అది నిన్న వచ్చింది. కానీ ఇన్సిడెంట్ జరగడానికి ముందు దాదాపు 5 రోజుల క్రితమే వీళ్ళు ఏ రకంగా ఆయన మందు దాగే యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయి ఉంటాడు అని చెప్పారు. ఊహించారా? పోనీ ప్రవీణ్ పగడాల గారు ఈ హమారా ప్రసాద్ తో గానీ, కరుణాకర్ సుక్కులతో గానీ, ధర్మార్గం భాస్కర్ రాజ్ తో గానీ కలిసి మందు తాగారా ఎప్పుడైనా? వీళ్ళందరూ బార్మేట్సా? వీళ్ళందరూ కలిసి మందు తాగుతూ ఉండేవాళ్ళ? ప్రవీణ్ గారి భార్య స్పష్టంగా చెప్తున్నారు ఆయనకి మందు తాగే అలవాటు లేదు అని. ఆయన యేసుక్రీస్తు ప్రభువు నమ్మక ముందు, సేవలోనికి రాకముందు ఆయన మందు తాగారు, డ్రగ్స్ తీసుకున్నారు అని వ్యక్తిగతంగా ఆయనే చెప్పారు, తన సాక్ష్య జీవితం అని. కానీ సేవా పరిచయంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కనీసం వాటి వాసన చూడడం కూడా ఎలా ఉంటుందో ప్రవీణ్ గారికి తెలియదు అని ఆయన సహచారం చెప్తా ఉన్నారు. మీరు ఎలా చెప్తారు? ఆ లిక్కర్ షాప్ దగ్గర ఉన్నది ఆయనే. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, అమారా ప్రసాద్ ని, కరుణాకర్ సుక్కునాని, ధర్మ మార్గం భాస్కర్ రాజ్ ని ఈ కుట్రలో ఏమన్నా వీళ్ళకి ముందుగానే ఒప్పందిందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా నెక్కి నిర్వహించారా? ఆయన మందు కొనేటప్పుడు పక్క నుండి చూసారా? ఆయనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్క నుండి చూసారా? ఏ రకంగా వీళ్ళు అనుమానం కూడా అనట్లేదు. ఇది ఖచ్చితంగా మందు దాగి జరిగిన యాక్సిడెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది చూసుకోండి అని ఎలా చెబుతున్నారు?
నేను అడుగుతా ఉన్న పోలీసుల్ని, అంటే ఈ ముందు ముగ్గురిని మీరు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ముందు వాళ్ళకి ఎలా తెలిసిందనేది మీరు అడుగుతున్నారు. ఆ ప్రశ్న నా ప్రశ్న. వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? వీళ్ళే ఏమైనా ఆయన వెంబడించారా? వీళ్ళే ఏమైనా ఆయన మీద హత్య ప్రయత్నం చేశారా? ఈ ముగ్గురే ఏమైనా ఆయనతో బలవంతంగా మందు తాగించారా? ఈ ముగ్గురే ఏమైనా యాక్సిడెంట్ గా చిత్రీకరించారా అన్న విషయం మాకు తెలియాలి తేజ. ఇది ఫస్ట్ పాయింట్. ఇది నా మనసులో ఉన్న అనుమానమే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచం దృష్టిలో ఉన్నారు. వీళ్ళేమి రహస్యంగా చెప్పాల. మీరు రెడ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, రకరకాల ఇంటర్వ్యూల్లో చెప్పారు, టీవీ ఛానల్స్ లో చెప్పారు అతను మందు తాగే చచ్చిపోయి ఉంటాడు అని. ఏ రకంగా ఒక బండి గుద్ది చచ్చిపోయింది అని చెప్పట్లా, ఒక లారీ. అంటే ఒకవేళ ఇది నిజమైతే ఆ పోలీసులకు తెలిసిన రహస్యాన్ని వీళ్ళు ముందుగానే వీళ్ళు ఎలా తెలుసుకున్నారు, వీళ్ళు ఎలా పెట్టారు, వీళ్ళు ఎలా పసిగట్టారు? ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అమారా ప్రసాద్ ని, కరుణాకర్ సుక్కునని, ధర్మమార్గం భాస్కర్ రాజు ఎవడైతే ఇంకా రిపోర్ట్లు రాకముందే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరగకముందే, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ కాకముందే ఆయన మందు తాగే చచ్చిపోయాడు అని చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ముగ్గురు కూడా కుక్కలు ఈడ్చుకెళ్లి తండ్రికి ప్రయోగించాలి వీళ్ళ మీద. అప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్తున్నాను తేజ, చెప్పండి. విజయవాడలో ఇప్పుడు చాలా టీవీ ఛానల్స్ లో నేను చూశాను, గోదావరిలో ఒకసారి ఆయన మందుకున్నారు, ఏలూరులో ఒకసారి ఆయన మందుకున్నారు అని చెప్తున్నారు. గోదావరిలో మందుకొని తాగింది మీరు చూసారా? సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన పేర్స్ ఏమన్నా మీరు చూపించారా? ఒకటి. రెండోది ఏంటంటే రామవరపాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి పార్క్ లో ఆయన బండేసుకొని వచ్చి ఆ పార్క్ పక్కన రోడ్డు మీద పడిపోయాడు అని, అక్కడే ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సుబ్బారావు గారు చూశారని, చాలా మంది జనం చుట్టుముట్టారు అని, అక్కడే ఉండే ఆ టీ కొట్టతను కూడా పిలిచారు అని, ఆయన్ని లేపి కూర్చోబెట్టారు అని, ఇదంతా మీరు చెప్తున్నారే, రకరకాల ఛానల్స్ లో చెప్తున్నారు. నేనేమడుగుతున్నాను అంటే, ఎస్ఐ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఏం చెప్తున్నాడు ఆయన? బిగ్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ ఆయన తాగున్నాడా అని అడిగితే, లేదండి ఆయన మందు తాగలేదు, ఆయన దగ్గర వాసన రావట్లేదు, చాలా హుందాతనంగా ప్రవర్తిస్తున్నాడు, చాలా పెద్దరికంగా ప్రవర్తించాడు అతను, కానీ బాగా అలసిపోయినట్లున్నాడు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి బండి మీద రావడం వల్ల వడగాల్పులు ఏమైనా తగులుంటాయేమో అన్న అనుమానం వచ్చింది, కానీ మందు అయితే తాగలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉండి చెప్పారు. 3 గంటలు 4 గంటలు ప్రవీణ్ పగడాల గారు ఎక్కడున్నారో అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ ఆయన మందు తాగలేదు అని చెప్పారు. సుమారు 5:30 నుంచి 8 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారంటూ కూడా చెప్తున్నారు కదా. ఆయన మందు తాగలేదు అని అన్నారు. గోదావరిలో తీసుకున్న మందు ఏమైంది? మరి అమర ప్రసాద్, కరుణాకర్ సుక్కున, ధర్మార్గం భాస్కర్ రాజు ఏమన్నా తాగి ఆయన వెంటొచ్చారా? ఇది రెండో ప్రశ్న. మూడోది ఏంటంటే 3 నుంచి 4 గంటల వరకు ఆ పార్క్ లో మనిషి పడిపోయి ఉంటే అక్కడికి వచ్చారు, బండి లేపారు, హెడ్ లైట్ ఊడిపోయి ఉంటే దాన్ని తాడుతో కట్టారు, మళ్ళీ ఊడిపోయింది, ఆ హెడ్ లైట్ కి సంబంధించినటువంటి లైట్ లేకపోతే ఇతను వెళ్ళలేడు అని చెప్పి ఇనప తీగను తీసుకురావడానికి ఎస్ఐ గారు వెళ్ళారు, ఇంకో తీగ తీసుకురావడానికి టీ షాప్ ఆయన దగ్గర వెళ్ళారు. అంతకంటే ముందే టీ షాప్ దగ్గరికి ప్రవీణ్ గారిని తీసుకొని వెళ్ళారట. టీ ఇవ్వమంటే టీ ఇచ్చారట, 2 సిప్పులు తాగి పక్కన పడేశారట ఆయన టీని. ఆ టైంలో మొహం కడుక్కోమనంటే నీళ్లు ఇచ్చారట, మొహం కడుక్కున్నట్ట. ఇంత మొత్తంలో ఈ 4 గంటల ఈ వివరాల్లో ప్రవీణ్ పగడాల గారి తల మీద నుంచి హెల్మెట్ తీయలేదా? ప్రవీణ్ పగడాల గారి మూతి మీద నుంచి మాస్క్ తొలగించలేదా? ఎవరైనా ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ఉంటే వెంటనే చేసే పనేంటి? గాలాడట్లేదు, ఊపిరాడిందో లేదో అని చెప్పి వెంటనే తల మీద ఉంటే హెల్మెట్ తీసేస్తాం, ముఖానికి నీళ్లు చల్లుతామే. అక్కడ ఉన్న ఎస్ఐ గారికి గాని, అక్కడ ఉన్న టీ గుట్ట ఆయనకు గాని, అక్కడ ఉండే జనానికి గాని ఆయన తల మీద నుంచి హెల్మెట్ తీయాలన్న ఆలోచన లేదా? ఆయన ముఖాన్ని ఎవరు చూడలేదంటే, ఒకసారి నేను మాస్క్ చూశానండి, నేను తల మీద ఉండే హెల్మెట్ చూశాను అని టీ గుట్ట ఆయన అంటున్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచే ప్రతి టీవీ ఛానల్లో కూడా, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఫొటోస్ ని టెలికాస్ట్ చేశారు. ఈ 5 రోజులుగా, ఈ 6 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ దాని గురించే. పోలీసులు ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే చెప్పని మేము మా దగ్గరికి పంపమని అడుగుతుంటే, ఈ టీ కొట్ట ఆయన ఒకవేళ ముఖం చూస్తుంటే ఆ నెక్స్ట్ డేనే చెప్పాలి కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పాలి కదా అని చెప్పేసి అంటున్నారా? అవును, నేను అతన్ని చూశాను, అతను హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీశాడు, ఇతను ప్రవీణ్ పగడాలనే మా షాప్ దగ్గర టీ తాగాడు, మా ఏరియాలోనే ఇతను పడిపోయాడు, 4 గంటలు ఉన్నాడు అని ఎస్ఐ అయినా చెప్పాలి, ఆ టీ కొట్ట అయినా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా బయటికి ఇవన్నీ కూడా క్లిప్స్ రిలీజ్ చేశారంటారు మీరు? 4 గంటల సమయంలో, 4 గంటల టైంలో ఒక్కసారి కూడా హెల్మెట్ తీసి చూడాలనిపించలేదా? ఒక్కసారి కూడా ఈ మనిషి ఎవరు అని హెల్మెట్ తీసి చూడాలనిపించలేదా? నేనేమంటున్నాను అంటే, ఆయన అక్కడికి రావడానికి ముందే అతని మీద దాడి జరిగింది.
ఇది నేను చెప్పాలి. అవును, అప్పటికే హెడ్ లైట్ పగిలిందని చెప్తున్నారు, పోలీస్ కూడా అన్నారు. అతని మీద దాడి జరిగింది. ఇంకొక విషయం నేను మీతో చెప్పాలి. పెట్రోల్ బంక్ దగ్గరికి ఈయన వెళ్ళారు అని చెప్తున్నారు, పెట్రోల్ కొట్టించుకున్నాడు అని చెప్తున్నారు. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు సైగ చేశాడట. సైగ చేస్తే పెట్రోల్ కొట్టేవాడికి ఎలా అర్థమైంది? 850 రూపాయలు పెట్రోల్ కొట్టవాలి, సైగ ఎలా చేస్తాడు? పోనీ అక్కడ కూడా మాస్క్ తీయలేదు ఆయన, ముఖం చూడలేదా? నేనేమంటానంటే ప్రతి చోట మాస్క్, ప్రతి చోట హెల్మెట్. ప్రవీణ్ పగడాలనా లేకపోతే డూప్లికేట్ ప్రవీణ్ పగడాలని ఎవరైనా ప్రణాళికాబద్ధంగా జర్నీ చేయించాడా ఈ టైం అంతా? ఎందుకంటే 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ లో ఒక్కసారి కూడా ఆయన ముఖాన్ని చూపించలేదు. పక్కన మనం వస్తాం. ఇది రెండో విషయం తేజ. ఇక మూడో విషయం మీతో చెప్తాను. రోడ్డు మీద బండి యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు అన్నదే నిజం అనుకుందాం, యాక్సిడెంట్ జరిగింది. బండి వెళ్ళి 20-30 కిలోమీటర్ల దూరం పడ్డా, 20-30 అడుగుల దూరంలో పడ్డా. జస్ట్ ఒక 5 అడుగుల ప్లేస్ కూడా ఉండదు రోడ్ నుంచి. అది హైవే. రాత్రి 11:30 గంటలకు కానీ ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే ఆ బండి రెడ్ లైట్ తోనే వస్తూ ఉన్నట్లయితే, అంటే సిగ్నల్ లైట్ తోనే వచ్చున్నట్లయితే పడ్డది చాలా పక్కన, చాలా దగ్గర. నేనేమడుగుతున్నానంటే అదేమంటారు, రాయల్ ఎన్ఫీల్డ్ కదా అది. అవును, దాని ఇంజన్ ఆపింది ఎవడు అని అడుగుతున్నా నేను. దాని ఇంజన్ ఎవడాపాడు? అది రోడ్డు పక్కనే పడిపోయింది, ఎవరు ఆపకుండానే ఇంజన్ ఆగిపోయిందా? యాక్సిడెంట్ అయితే ఒకవేళ మనిషి పడ్డా మనిషి ఒక దిక్కున పడాలి, బండి ఒక దిక్కున పడాలి. ఎక్కువగా అలాగే జరుగుతుంది. నేను ఒక లాయర్ని, దయచేసి ఈ విషయాన్ని గమనించాను. మనిషి మీద దుప్పటి వేసుకున్నట్లుగా బండిని ఆయన మీద పెట్టుకొని పడుకున్నాడు ఆయన. అప్పటి వరకు ఉన్న మాస్క్ మాత్రం చనిపోయిన రోజు మాత్రం స్పెట్స్ అవి తీసి పక్కన ఎవడు పెట్టాడు? పక్కన ఎవడు పెట్టాడు? ఇది ఎట్లా సాధ్యం? ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న కీలకమైన ప్రశ్న. ఎవడు సమాధానం చెప్తాడు చూస్తున్నాను. ఆయన చేతులకి వజ్రానికి సంబంధించిన ఒక రింగ్ ఉండాలి, ఆయన వేళ్ళకి ప్లాటినం కి సంబంధించిన మరొక రింగ్ ఉండాలి. వజ్రానికి సంబంధించినటువంటి ఉంగరం, ప్లాటినం కి సంబంధించిన ఉంగరం ఎంత కాస్ట్ ఉంటాయో చూడండి. కానీ యాక్సిడెంట్ జరిగిన ఆ యాక్సిడెంట్ అంటున్నారు కదా, చనిపోయినటువంటి ఆ స్థలంలో ఆయన చేతికి ఆ 2 ఉంగరాలు లేవు. ఎవడు తీసుకెళ్లాడు? ఎవడు చూడకపోతే ఎవడు తీసుకుని వెళ్ళాడో దానికి సమాధానం కావాలి మాకు. ఇంకొక విషయం, పోలీసులు జరిగినటువంటి విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎస్ఐ గారు ఉదయం పూట మా ఎస్ఐ గారు వాకింగ్ చేస్తా ఉంటే 8-8:30 టైంకి ఎవరో చెప్పారండి అక్కడ ఒక మనిషి చనిపోయి ఉన్నాడు అని ఎస్పీ గారు చెప్తే, ఐజీ గారు ఏమన్నారు? 101 కి ఎవరో కాల్ చేశారండి, అలా మాకు రిపోర్ట్ వచ్చింది అని అన్నారు. ఎస్పీ చెప్పింది నిజమా? ఐజీ చెప్పింది నిజమా? ఏది నిజం చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎస్ఐ గారికి ఎవరైనా మనిషి చెప్పారా? 101 కో 100 కో ఎవరైనా దయచేసి చెప్పారా? పోలీసులు ఇచ్చిన ఒక్క చిన్న విషయంలోనే 2 రకాల సమాధానాలు చెప్పారు. ఇందులో ఏది నిజం అనుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నా, జరిగినటువంటి మొత్తం ఈ ప్రైమా బేసి చూసినప్పుడు ఈ 15 గంటల ఫుటేజ్ లో ఎక్కడ ఆయన ముఖాన్ని చూపించలా. అవును, ఎక్కడకు ఆయన ముఖాన్ని చూపించలా. మా అనుమానం ఏంటంటే ఎవరో అతనిలాగా సేమ్ డ్రెస్ తో ప్రయాణం చేసి సీసీటీవీ ఫుటేజ్ లో పడేలాగా, అలాగే బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి అతని క్యారెక్టర్ అసోసియేషన్ జరిగేలాగా, ఏమంటారు దాన్ని, వ్యక్తిత్వాన్ని చంపేలాగా రేపు ఖచ్చితంగా ఇలా జరిగిందని తెలుసు. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు ఈ విషయాలు, ఈ లీకులు బయటకు రావాలి. ఈ బయటకు వస్తే ప్రవీణ్ పెద్ద తాగుబోతు అనుకుంటారు. హంతకులు బయటకు రాకుండా మేనేజ్ చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేశారని చెప్తారా? చేశారు, అదే నేను చెప్తున్నా. కాబట్టి పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. పోలీసు వ్యవస్థ వాళ్ళు ఇవ్వకుండా నాకు తెలియకడుగుతారు. మీకు సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చింది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ ఎవరిచ్చాడు? ఒకవేళ ప్రైవేట్ గా సీసీటీవీ ఫుటేజ్ వచ్చుంటే మీ మీడియా ఛానల్ మొత్తం కూడా పోలీసులు రౌండ్ చేస్తుండేవాళ్ళు. మీ మీడియా ఛానల్ ఎందుకు పెట్టారు? ఆర్టీవీ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, మీరు ఎన్టీవీ కావచ్చు, రకరకాల టీవీ ఛానల్స్ లో న్యూస్ కావచ్చు, ఈ ఫుటేజ్ నుంచి అడుగుతున్నా మీకు ఏ ఫుటేజ్ అంటే ఇలాంటి ఫుటేజ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెసెంట్ చేయకుండా ఎందుకు ముందుగానే పంపించారు? ఎలా పంపించారు? ఎందుకు పంపించారు? కాబట్టి ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఇనిషియేటివ్ తీసుకుంటే సరే, లేకపోతే హైకోర్టులో నేను పిటిషన్ వేయాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాలి. దీని మీద న్యాయబద్ధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా రహస్యాలన్నీ బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హత్య వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ గా దీన్ని నిరూపించడానికే కాదు, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది క్రైస్తవ సమాజాన్ని అవమానించడమే. ఏ చచ్చిపోయింది ఒక ప్రవీణ్ పగడాలే కాదు, క్రైస్తవ గుండెలన్నీ చచ్చిపోయి కొట్టుకుంటున్నాయి. ఇవాళ మాకు న్యాయం జరగాలి.
మాకున్నటువంటి అనుమానాలకి పోలీసు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు. ఆయన మందు తాగాడా లేదా అని చెప్పలేదు కదా. మరి ఏ రకంగా ఈ రమాన ప్రసాద్, కర్ణాకర్, సుగుణ, ధర్మార్గ, భాస్కర్ రాజు, హిందూ ఛానల్ వీళ్ళ మీరు ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నానే, వీళ్ళని అరెస్ట్ చేస్తే సవాల్ చేస్తామన్నారు వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ముందుగా ఎలా చెప్తారు? ఇన్ని అనుమానాలను పక్కన పెట్టుకొని అజయ్ బాబుని బెదిరిస్తున్నారు పోలీసులు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండి అరెస్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడతారు అజయ్ బాబుని. ఈ 2 రోజులు జరుగుతూ ఉన్నాను. పోలీసులు బెదిరించారా? డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు అదే అంటున్నారు. మీరు కానీ విషయాలను బయట మాట్లాడితే మీ మీద కేసులు నమోదు చేస్తామంటున్నారు. మాకు అనుమానాలు ఉంటాయి, పొగొట్టుకుంది మా మనిషిని. మా నాయకుడు ప్రాణాలు పోయాయి అక్కడ. అనుమానులు అన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడు. కేసులు పెడతారా మీరు? నోటీసులు పంపి అరెస్ట్ చేస్తారా మీరు? సరే, విషయం ఒక విషయం చెప్పండి అజయ్ గారు, ఒక్క విషయం చెప్పండి అజయ్ గారు. అంటే ఆ రోజు ఆ పోస్ట్ మార్టం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఈ ప్రవీణ్ గారికి సంబంధించి బామర్ది ఎవరున్నారో కొంతమంది పాస్టర్స్ తో అక్కడ గొడవ పెట్టుకున్నాడు. ఒక అంటే ముందే రహస్యంగా పోలీసులు వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పారా? అందుకనే వాళ్ళు వెనక్కి తగ్గారా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా బయట ఎక్కువ రేజ్ అవుతున్నాయి. చెప్పండి. ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడే ఆయన బిడ్డను చంపుతాము అని చెప్పి చాలా బెదిరింపులు వచ్చినట్లుగా ఆయన చెప్పాడు. ఆయన పర్సనల్ పిఏగా పనిచేసినటువంటి ఆ సిస్టర్ సెల్ ఫోన్ లో నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పొద్దు అని చెప్పి ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే, ఇటేపు ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, కట్టుకున్నటువంటి భార్య, 2 బిడ్డలు. ఆ పెద్ద బిడ్డకు ఒంట్లో బాగోదు, ఆ బిడ్డని చంపుతారని బెదిరించారు. ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి ఆవిడికి అని చెప్తున్నారు. కానీ పోలీస్ కేసు ఫైల్ చేస్తే మీ బిడ్డలను చంపుతామని చెప్పారు అని అంటున్నారు. ఇవాళ ఆవిడ ఓపెన్ గా బయటకి చెప్పకపోవచ్చు, సన్నిహితుల ద్వారా మాకు తెలిసినటువంటి విషయం. కాబట్టి పోయిన వాడు ఎలాగూ పోయాడు, కనీసం పిల్లలంతా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ తల్లి ముందుకు రాలేదు. అంతే తప్ప దీని వెనక ఏ విధమైనటువంటి కుట్ర లేదు. చనిపోయినటువంటి మనిషి గురించి ఆ తల్లి కన్నెలతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ అవమానిస్తూ పోస్టులు పెడతారా? నేను వాడు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఆ తల్లిని అవమానిస్తూ పోస్టులు పెడతారా? ఇదేనా మీ వెంట మీకు నేర్పింది? ఒక మనిషి చచ్చిపోతే పండగ చేసుకుంటారా? మనుషులా, రాక్షసులా మీరు? ఒకవేళ మీ హిందువులో ఎవరైనా చనిపోయి ఉంటే మేమందరం మీకు అండగా నిలబడేవాడు. ఒకవేళ ముస్లింలు ఎవరైనా చనిపోయి ఉంటే క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడేది. కానీ వాళ్ళు మీరు హేళన చేస్తారా? భర్త చనిపోయిన బాధలో ఆ తల్లుంటే ఆ తల్లిని పట్టుకుని నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారా? సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ప్రాణం పోయినా సరే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. తేజండి, దయచేసి ఈ విషయాలని ఇమ్మీడియట్ గా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ విషయాలు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ రెడ్ టీవీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు నిజంగా సత్యపక్షాన్ని నిలబడే వాళ్ళైతే, మీకు నిజంగా సత్యాన్ని ప్రకటించే మీ రెడ్ టీవీకి ఉంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళండి. రైట్. అంటే మాకు కూడా చాలా, అంటే ఇవన్నీ కూడా ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయలేదు, అండ్ రిపోర్ట్స్ ఒక పక్క ఎందుకు లేట్ అవుతున్నాయి, అలాగే మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రాఫిక్ ఎస్ఏ ఉన్నాడో ఇదంతా తెలిసినప్పుడు అతను ఎందుకు ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయలేదు, వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకుని విచారణ చేయలేదు? మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఎట్లయితే ఆలోచిస్తున్నారో మేము కూడా అలాగే ఆలోచిస్తున్నాం. అండ్ మరి ఇంకొకటి ఏంటంటే, ఏదైతే వైన్ షాప్కి వెళ్ళారో అతను, సో అక్కడ ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అవుతుంది, మీరు చూసారా? మీరు గమనించండి, ఆ వీడియో క్రింద భాగంలో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అసలు మా షాప్ దగ్గరికి రాలేదు, ఉన్న విషయాలన్నీ మేము బయట పెడతామని ఒక కామెంట్ చేశాడు ఒక వ్యక్తి. అవును, అది అక్కడ అది లారీ సర్వీస్ సెంటర్ లాగా రాసిందట. వీళ్ళక్కడ దాన్ని ఆ మందు షాప్ అమ్మేలాగా పెట్టారు. దాన్ని చాలా అనుమానాలు ఉన్నాయి తేజ గారు, చాలా అనుమానాలు ఉన్నాయి. మేము వాళ్ళ అది యాక్సిడెంట్ అయితే నిజంగా అది మా దరిద్రం అని ఏడుస్తాం, అక్కడితో సరిపెట్టుకుంటాం. కానీ అదొక హత్య అని మేము బలంగా నమ్ముతున్నప్పుడు, ఇన్ని అనుమానాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎందుకు మీరు ఆ మనిషి చచ్చిపోయాడన్న బాధలో ఏడవల్ల? ఆ మనిషిని ఒక తాగుబోతుగా, ప్రపంచ క్రైస్తవులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారని మేము బాధపడాలా? దయచేసి మీరు గమనించండి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాకుండానే కావాలని క్యారెక్టర్ చంపేస్తున్నారు అంటున్నారు మీరు. అవునండి. మరి ఏంటి ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏంటి? మేము హైకోర్టు నాకు క్రైస్తవులందరి గురించి నాకు తెలియదు, పాస్టర్స్ గురించి నాకు తెలియదు. నేనైతే వ్యక్తిగతంగా ఈ విషయం గురించి వారి ఫ్యామిలీతో సంప్రదించి హైకోర్టులో సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అజయ్ గారు.